ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే చరణ్ అంటాడు అందరి ముందు పల్లవితోని, "ఇదిగో పల్లవి, నువ్వు నీ యాక్చువల్ ఫేస్ కన్నా కూడా మాస్క్ ఏసుకొనుండు. కొంత భయం తగ్గుతుంది నాకు. అదే నీకు యాక్చువల్‌గా బాగా సూట్ అయింది" అని చెప్పి అలా అంటూ ఉంటే, "రేయ్ పల్లవిని ఎందుకురా అలా ఏడిపిస్తున్నావు" అని చెప్పి చంటి అంటాడు. "అయ్యో! నేను నిజమే చెప్తున్నానురా" అని చెప్పి అంటాడు చరణ్. ఇక అప్పుడు చరణ్ వాళ్ళ నాన్న ప్రసాదరావు అంటారు, "వీడు తన భార్యతో కొంచెం కామెడీ చేస్తున్నాడు. అంటే చెప్పాలంటే సరసాలాడుతున్నాడు" అనగానే, "ఏ నాన్న ఇది నీకు సరసంలా కనిపిస్తుందా" అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అప్పుడు, "లేదు నేను నిజమే చేస్తున్నాను. ఇదిగో ఈ పల్లవి మాస్క్‌లోనే బావుంటది" అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు చంటి అంటాడు, "అదేంటన్నయ్య అలా అంటావు వదిన్ని? మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటో చూసావా? ఆ ఫోటోకి మన వదినికి అసలు తేడానే లేదంటే నమ్ము. అంత కరెక్ట్‌గా అంత మంచిగా ఉంటుంది మన వదిన" అని చెప్పి అలా అంటాడు చంటి. "అవును" అని చెప్పి ప్రసాదరావు బామ్మ అంటూ ఉంటే, "అబ్బో" అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ ఉంటారు సుమలత, అక్షిత. ఇక అప్పుడు చరణ్ అంటాడు, ఇద్దరూ ఒకటే, కానీ ఒక్కటి మాత్రం మేజర్ డిఫరెన్స్ ఉంది. అక్కడేమో అమ్మవారు ఫోటోలో 0 సైజ్ ఉంటే, ఇదిగో ఈ పల్లవి భారీ సైజు ఉంది. అదే డిఫరెన్స్" అని చెప్పి అనగానే, "సరే సరే ఈ టాపిక్ వదిలేయ్ అన్నయ్య. కాలేజ్‌లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, త్వరగా కాలేజ్‌కి వెళ్ళాలి కదా, అందరూ రెడీ అవ్వండి పదండి" అని చెప్పి అనగానే అందరూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక చరణ్ కూడా బెడ్ దిగుతాడు. ఇక అప్పుడు చరణ్ ఏమో పల్లవితో అంటాడు, "ఇదిగో పల్లవి, ఎలక్షన్స్‌లో అక్షిత పోటీ చేస్తుంది. నువ్వు డ్రాప్ అయితే మంచిది. ముందే చెప్తున్నాను, నా మాట ఇను" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, "అక్షిత ఉందనో లేదనో నేనేమి పోటీలో ఉండట్లేదండి. స్టూడెంట్స్‌కి న్యాయం జరగడం కోసం మాత్రమే నేను పోటీ చేస్తున్నాను. ఇంక మీరు ఎక్కువ మాట్లాడకండి. మీరే ఈ విషయంలో నా మాట వినండి. త్వరగా రెడీ అవ్వండి. వెళ్ళాలి మనం కాలేజ్‌కి" అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క రెడీ అయ్యి సుమలత, అక్షిత మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటారు హాల్లోకి. అప్పుడే ఉష కూడా రెడీ అయ్యి అటువైపుగా వెళ్తూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది, "ఏమ్మా ఉష, రెడీ అయ్యావా?" అనగానే, రెడీ అయ్యాను అత్తయ్య గారు. మీ అబ్బాయి రెడీ అవుతున్నారు" అని చెప్పి ఉష చెప్తూ ఉంటే, "రెడీ అయ్యావు, కనీసం దేవుడి మందిరంలో దీపం పెడదాము, పూజ చేద్దామని ఏం లేదేంటి? వెళ్ళు పూజ చెయ్యి" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "పూజ" అని చెప్పి షాకింగ్‌గా టెన్షన్‌గా చూస్తూ ఉంటుంది అక్కడున్న ఉష. ఇక అప్పుడు అక్షిత, "ఏంటి ఉష, అత్తయ్య గారు పూజ చేయమన్నారు, అలా షాకింగ్‌గా నించున్నావేంటి? పూజ చేయడం రాదా ఏంటి? నేను కూడా పూజలు చేస్తాను, కానీ అప్పుడప్పుడు మాత్రమే చేస్తాను. అత్తయ్య గారు చెప్పారు కదా, వెళ్ళి పూజ చేయి" అనగానే, "ఆ, అలాగే అలాగే అక్షిత" అని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఉష. ఇకేటేమో బయట వచ్చి వాషింగ్ మిషన్ అది వేస్తూ ఉంటుంది పల్లవి. ఇక గబగబా "అక్క అక్క" అనుకుంటూ వస్తుందనమాట అక్కడికి. అక్కడికి ఉష వస్తుంది. "ఏమైంది ఉష, ఏమైందమ్మా" అని చెప్పి పల్లవి అడిగితే, "అది అక్క, అత్తయ్య గారు నన్ను పూజ చేయమన్నారు. నాకు కంగారుగా ఉందక్క, కొంచెం చెప్పక్క, మర్చిపోయాను." "పూజ మర్చిపోయావా తింగరదానా? ఎన్నిసార్లు నేర్పించాను. సరే చెప్తాను ఆగు" అని చెప్పి పూజ ప్రొసీజర్ చెప్తూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే అక్కడికి సుమలత, అక్షిత వస్తారు. "ఏంటి పల్లవి, పూజ ఎలా చేయాలనేది ఈ ఉషకు చెప్తున్నావా? తనకి రాదా ఏంటి?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. అప్పుడు పల్లవి, "అంటే అత్తయ్య, తను ఎక్కువ యూఎస్‌లో ఉంది కదా, తనకు ఇంతకుముందు నేర్పించాను. కానీ అంటే చిన్నప్పటి నుంచి చేసిన అలవాటు లేదు కదా, తనకి మర్చిపోతుంది. అందుకే చెప్తున్నాను. నేర్పిస్తున్నాను కూడా చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను పూజ ఎలా చేయాలనేది. తను చేసేస్తుంది అత్తయ్య" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పల్లవి. ఇక అప్పుడు సుమలత, "పూజ ఎలా చేయాలో చెప్పిందిగా పల్లవి, వెళ్ళమ్మా కోడలా, వెళ్ళు, ఇంటి కోడలుగా పూజ చేయిపో" అని చెప్పి అనగానే, "సరే అత్తయ్య" అని చెప్పి వెళ్తుందనమాట ఉష పూజ చేయడానికి. ఇక అప్పుడే అక్కడికి వస్తాడు చందు. "ఏంటి మమ్మీ, తన్ని కోడలుగా అంగీకరించావా ఏంటి?" అనగానే, "నువ్వే నీ భార్యగా అంగీకరించినప్పుడు నేనెందుకు అంగీకరిస్తారా? అప్పుడప్పుడు అలా డైలాగులు వేయాలి ఇంటి కోడలు అని చెప్పి. ఎందుకంటే నేనే కదా మీ ఇద్దరు పెళ్ళి దగ్గరుండి మరీ చేశాను. నాకు ఇష్టం ఉన్నట్టుగానే ఉండాలిరా, అందుకే అలా చెప్పాలే" అని చెప్పి అంటుంది సుమలత. సరే అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రెడీ అవ్వడానికి కాలేజ్‌కి. ఇక ఇటు ఉష ఏమో పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేయగానే ఇక హారతి ఇచ్చేసి బయట హాల్‌లో అందరూ ఉంటారనమాట. ఇక అందరికీ హారతి ఇస్తూ ఉంటే అందరూ హారతి తీసుకుంటారు. కాలేజ్‌కి వెళ్ళడానికి అందరూ సిద్ధపడుతూ ఉంటారనమాట. ఇక అప్పుడు చరణ్‌తోని పల్లవి అంటుంది, "ఏవండీ, నిన్న మీరు నన్నే కదా కాలేజ్‌కి తీసుకెళ్లారు మీ బైక్ మీద, ఇవాళ కూడా తీసుకెళ్ళండి" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్, "నిన్నంటే నా బైక్ పాడైంది, నేను నీ బైక్ మీద వచ్చాను. ఇవాళ ఏమైంది, నీ బైక్ మీద నువ్వు వెళ్ళు, నా బైక్ మీద నేను వెళ్తాను" అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బామ్మ, "ఏంట్రా పల్లవిని తీసుకెళ్ళు" అనగానే, "ఇదిగో బామ్మ, నువ్వు మధ్యలో మాట్లాడకు, నేను కాలేజ్‌కి వెళ్తున్నాను" అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు కాలేజ్‌కి చరణ్.
ఇక ఇటు మిగతా అందరూ కూడా కాలేజ్కి బయలుదేరుతారు. ఇక అప్పుడు మెల్లగా అక్షిత సుమలతతో అంటుంది, పాపం ఈ పల్లవి కాలేజ్కి ఎలక్షన్స్ కోసం బయలుదేరింది, కానీ తను అక్కడికి వెళ్ళదని తనకి తెలియదు పాపం అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు సుమలత, దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేసావా లేదా అనగానే, అన్నీ చేశానంటీ, అది బయటికి వెళ్ళడమే ఆలస్యం అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఆ తర్వాత ఇక అక్షిత కూడా కాలేజ్కి స్టార్ట్ అవుతుంది. ఇక ఒక రౌడీ ఏమో రోడ్డు మీద నించొని గుండమ్మ ఫోటోని చూస్తూ ఉంటాడు తన ఫోన్లో. ఈ లోపల గుండమ్మ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తుందన్నమాట. కర్రల సంచి తీసుకొని బయట కూరగాయలు కొనడానికి వస్తుంది. ఏమే కదా అక్షిత మేడం పంపించిన ఫోటో అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఆ రౌడీ. ఇక గుండమ్మ అక్కడ కూరగాయలు అవి కొంటూ ఉంటుంది. ఇక ఇటు ఆ రౌడీ ఏమో గుండమ్మ దగ్గరికి వచ్చి, మేడం కొంచెం మీ ఫోన్ ఇస్తారా అనగానే, నా ఫోన్ మీకు ఇవ్వడం ఏంటి, అసలు మీరెవరు అని చెప్పి గుండమ్మ అనగానే, అదేం లేదమ్మా, నా వైఫ్ హాస్పిటల్లో ఉంది, నేను ఫోన్ చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ప్లీజ్ ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వండి అనగానే, తీసుకోండి అని చెప్పి గుండమ్మ ఇస్తుంది. ఇక కొంచెం పక్కకొచ్చి అతనేమో పల్లవికి ఫోన్ చేస్తూ ఉంటాడు. పల్లవి ఆల్రెడీ కాలేజీకి స్టార్ట్ అవుతుంది కదా, అమ్మ ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మ అని చెప్పి పల్లవి అనగానే, ఈ ఫోన్ మీ అమ్మదా అండి, మా అమ్మ ఫోన్ మీకెక్కడిది అని చెప్పి పల్లవి అనగానే, ఈ ఫోన్ గల ఆవిడకి యాక్సిడెంట్ అయిందండి, కారు గుద్దేసి వెళ్ళిపోయింది అనగానే, మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అనగానే, దెబ్బలు బాగానే తగిలేయండి, ఫస్ట్ ఎయిడ్ అది చేస్తున్నాము, నేను లొకేషన్ అది చెప్తాను మీరు వచ్చేసేయండి అంటే, తను ఫోన్ కాంటాక్ట్స్లో మీ నెంబర్ ఉండడం వల్ల మీకు చెప్తున్నాను అని చెప్పి అతను అనగానే, అలాగే అండి లొకేషన్ చెప్పారు కదా వెంటనే వస్తాను అని చెప్పి పల్లవి 4 పెట్టేసి బయలుదేరుతుందనమాట స్కూటీ మీద. ఇక ఇటు ఆ రౌడీ వెంటనే ఆ ఫోన్ని గుండమ్మ గారికి ఇచ్చేసేసి పక్కకు వచ్చేస్తాడు. ఇక గుండమ్మ కూడా అక్కడ నుంచి కూరగాయలు కొనుక్కొని వెళ్ళిపోతుంది. ఇక రౌడీ ఏమో అక్షితకి కాల్ చేస్తాడు. అక్షిత కూడా కాలేజ్కి బయలుదేరుతుంది, కారులో ఉంటుంది. ఎక్కడి దాకా వచ్చే పనులు చేసావా అని చెప్పి రౌడీతో అనగానే, మీరు చెప్పినట్టుగా గుండమ్మ గారు ఫోన్ తీసుకొని పల్లవికి ఫోన్ చేశాను, చెప్పిన లొకేషన్కి బయలుదేరింది అనగానే, పల్లవి నమ్మిందా లేదా బాగా అని చెప్పి అక్షిత అనగానే, బాగా నమ్మింది మేడం, వస్తుంది అనగానే, పల్లవితో జాగ్రత్త అని చెప్పి చెప్తుంది అక్షిత. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు మేడం, మేము చూసుకుంటాము అని చెప్పి ఆ రౌడీ ఫోన్ పెట్టేగానే, ఇక అక్షిత ఖచ్చితంగా కాలేజ్కి పల్లవి రాదు, నేనే ఎలక్షన్స్లో విన్ అవుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత. ఇక ఇటు పల్లవి ఏమో వాళ్ళు చెప్పిన ప్లేస్కి వస్తుంది. ఏంటి ఈ ప్లేస్లో ఎవరు లేరు, ప్లేస్ కూడా కొంచెం తేడాగా ఉంది అని చెప్పి స్కూటీ పార్క్ చేసి అటు ఇటు చూస్తూ ఉంటే ఈ రౌడీ బయటకు వస్తాడు. మీరేనండి నాకు కాల్ చేసింది అని పల్లవి అనగానే, అవునండి నేనే మేడం, నేనే కాల్ చేశాను, మా అమ్మ ఎక్కడుంది అని పల్లవి అనగానే, ఇదిగో ఈ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ జరుగుతుంది, రండి లోపలికి తీసుకెళ్తాను అని చెప్పి పల్లవిని లోపలికి తీసుకెళ్తూ ఉంటే, మిగతా 2-3 రౌడీలు కూడా వెనక నుంచి వచ్చి పల్లవిని నెట్ వేసేస్తారనమాట. పల్లవి అటు ఇటు వెళ్లకుండా, ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి పల్లవి అనగానే, ఇక రౌడీలు, నేను లాక్ చేస్తున్నాము నువ్వు కాలేజ్కి వెళ్లకుండా అనగానే, లాక్ చేయడం ఏంటి అని చెప్పి పల్లవి అనగానే, అవును నేను లాక్ చేయడానికి, కిడ్నాప్ చేయడానికి మేము సుపేర తీసుకున్నాము, కాలేజ్లో ఎలక్షన్స్ కదా, ఎలక్షన్స్ అయిపోయేదాకా నేను లాక్ చేస్తాము అనగానే, ఏంట్రా మీరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు, నన్ను వెళ్ళనివ్వండి అంటే, మా అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం ఇది అంతా అబద్ధం అనమాట అని పల్లవి అనగానే, అవును అంతా అబద్ధమే, నేను లాక్ చేయడానికి అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటారు. ఇక పల్లవి ఏమో తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళని ఒక్క గుద్దుతుంది, అందరూ కింద పడిపోతారు. ఇక పల్లవి నెట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఆ రౌడీలు మళ్ళీ అడ్డుకుంటారు. రేయ్ మర్యాదగా చెప్తున్నాను నన్ను వదిలేయండి, లేదంటే మీరు నా చేతిలో చావు దెబ్బలు తింటారు అని చెప్పి పల్లవి బెదిరిస్తూ ఉంటే, ఏంటి ఒక ఆడదానివి నువ్వు మమ్మల్ని కొడతావా అని చెప్పి వాళ్ళు అనగానే, ఇక పల్లవి అందరినీ కొడుతూ ఉంటుంది. మరోపక్క ఇటు కాలేజ్కి చరణ్ రీచ్ అయిపోతాడనమాట. ఇక కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా పల్లవి రాలేదేంటా అన్నట్టుగా చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక చరణ్ వచ్చి కాలేజ్లో అటు ఇటు చూస్తాడు. ఈ పల్లవి వాటికి వచ్చేయాలే కాలేజ్కి, ఇంకా రాలేదంటే నా మాట మీద గౌరవంతో తను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు అనుకుంటా, పోన్లే నా మాటకు ఆ మాత్రం వెయిట్ ఇచ్చింది చాలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చరణ్. మరోపక్క అటు కాలేజ్లో ఇద్దరు లవ్ స్టోరీ ఏదో చూపిస్తూ ఉంటారు కదా, ఆ అమ్మాయి వచ్చి ఆ అబ్బాయితో రాకేష్తోని, రాకేష్ మా ఇంట్లో గుడ్ న్యూస్ ఏం లేదు, మా అమ్మకి మన లవ్ స్టోరీ గురించి చెప్పాను అనగానే, ఏముంది మీ అమ్మ ఇలాంటివన్నీ పెట్టుకోవద్దనిందా అని చెప్పి రాకేష్ అంటూ ఉంటే, అలా అంటావు, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, ఓకే చెప్పింది, కాకపోతే మా నాన్నగారికి చెప్పాలి, నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేసే రాకేష్ అనగానే, చెప్తాను అని చెప్పి మనసులో ఏమో, నీ మొహానికి నిన్నే వాడు పెళ్లి చేసుకునేది, నిన్ను వదిలించుకోవడానికి అంతా చూస్తున్నాను అని చెప్పి వాడు మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే చెప్తాలే, మా ఇంట్లో ప్రజెంట్ కాలేజ్లో ఎలక్షన్స్ కదా, ముందు ఈ హడావిడి అయ్యాక ఆ తర్వాత ఇంట్లో చెప్తాను అని చెప్పి రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరో పక్క ఇటు పల్లవి ఆ గూండాలతో ఫైట్ చేస్తూ ఉంటుంది కదా, ఇక పల్లవి అక్కడి నుంచి వాళ్ళని కొట్టి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ గూండాలు పల్లవి మెడలో చున్నీ వేసి మెడని గట్టిగా నొక్కేస్తూ ఉంటారనమాట ఇద్దరు రౌడీలు కలిసి. సో చూద్దాము పల్లవి ఎలా తప్పించుకొని కాలేజ్కి వస్తుందనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.